ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పలు అంశాలను ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గ అభివృద్ధిపై పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, పార్టీ శ్రేణులు ప్రజలతో మరింత మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే సాయి కృష్ణ అని చెప్పిన ఒక యువకుడు చనిపోయిన ఉద్దాంతం ఏదైతే ఉందో ఈరోజు మొత్తం భారతదేశం అంతా గారు చూస్తాను. ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నడుస్తానని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా? ఎవరైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పనే ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి గర ఈ కూటమి ప్రభుత్వంలో లేదు, జరగట్లేదు గర. ముఖ్యంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో మా నగరానికి, మా ఒక జిల్లాకి కమిషనర్గా వచ్చిన రాజశేఖర్ బాబు గారు పోలీస్ కమిషనర్గా అయిన తర్వాత నగరం మొత్తం నేరస్తులకు కానివ్వండి, రౌడీ షీటర్లకు కానివ్వండి ఒక అడ్డాగా మారిపోయింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు, సంతోషంగా, ఆనందంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ గరా ఈరోజు విజయవాడ నగరంలో రౌడీ షీటర్లు, నేరస్తులు స్వచ్ఛందంగా తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతాను. ఈ 2 సంవత్సరాల్లో ఏంట్రా జరిగిందంటే గంజాయి, సెటిల్మెంట్లు, ఇల్లీగల్ లిక్కర్లు ఇలాంటి తప్పితే పోలీసు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ గారు జరుగుతున్నాయన్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.